హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికా. తెలుగు అమ్మాయి, నా పేరు గాయత్రి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. డే స్టార్ట్ అయింది, హాలిడేస్ కదా, సో ఎక్కువగా ఫ్రూట్ జ్యూస్ కానివ్వండి, వెజిటేబుల్ జ్యూస్ అలా తయారు చేసి ఇంట్లో పెడుతూ ఉంటాను. ఇవన్నీ జ్యూసెస్ కంటే మనము తినడమే చాలా మంచిది. కానీ బీట్రూట్, క్యారెట్, యాపిల్, టమాటో ఇవన్నీ ప్రొద్దున్నే తినండిరా అంటే మా వాళ్ళు పారిపోతూ ఉంటారనమాట. సో ఇలా కాదని చెప్పేసి జ్యూస్ అయితే తయారు చేసి ప్రొద్దున్నే పెట్టేస్తాను. అది ప్రొద్దున్నే తాగేవాళ్ళు ప్రొద్దున తాగుతారు, సాయంత్రం తాగేవాళ్ళు సాయంత్రం తాగుతారనమాట. కానీ ఇంట్లో తప్పకుండా ఒక ఫ్రూట్ జ్యూస్ అయినా సరే, ఒక వెజిటేబుల్ జ్యూస్ అయినా సరే ఎవ్రీ సింగిల్ డే తయారు చేసి అయితే పెడుతూ ఉంటానన్నమాట. సో దీంతోపాటు మన ఇంట్లో పాలకు బదులు ప్రొద్దున్నే ఒక నువ్వుల లడ్డు అయితే తప్పనిసరిగా తింటారు పిల్లలు. ఫ్రూట్ జ్యూస్ అయినా వెజిటేబుల్ జ్యూస్ అయినా షుగర్ అస్సలు వాడను. వెజిటేబుల్ జ్యూస్ అయితే క్యారెట్, బీట్రూట్ ఇక్కడ కాస్త తీగానే ఉంటాయండి. టమాటో, దీంట్లో కొంచెం జింజర్ కూడా యాడ్ చేస్తాను. సో షుగర్కి బదులు యాపిల్ యాడ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఫ్రూట్ జ్యూస్లో అయితే మనం ఎలాంటి షుగరు ఏది యాడ్ చేయాల్సిన అవసరమే పడదు, అది ఎలానో తీయగానే ఉంటుంది కాబట్టి. అమ్మ ఇది ఎండ ఎలా అనిపిస్తుంది నీకు? ఇండియా అనిపిస్తుందా లేకపోతే ఇండియా మించి ఉంది? ఇండియాలో కొంత దూరం నడిచినా కూడా కొంచెం మంచిగా ఉంది కదా. మామూలు ఇక్కడ 10 అడుగులు కానీ ఇంత షాప్కి ఇక్కడికి ఎప్పుడు రాలే మమ్మీ. ఇంటి కూడా రాలేదా? నేను వచ్చాను అన్నీ అంటే ఏషియన్ మార్కెట్ అనమాట. ఇది పెద్ద ఏషియన్ మార్కెట్ అన్నమాట. ఇక్కడ అన్ని రకాలు దొరుకుతాయి. సుషి ఇక్కడ అమ్మ చికెన్ అమ్ముతున్నారు. ఏమన్నా తినే ఆలోచన ఏమైనా ఉందా? ఏదే బెటర్ అదే. చికెన్ కాళ్ళు అన్ని రకరకాలు అమ్ముతున్నారు. అగో అమ్మ, ఎప్పుడైనా చూసినావా ఇవన్నీ నువ్వు నీ లైఫ్లో? తల్లి అమ్మ, ముక్కు ఎందుకు మూసుకున్నావు? తినటమేనా వండుకుంటారా? అది సాలడ్లోకి మమ్మీ. అంతేనా? సాలడ్స్లో వేసుకొని తింటారు. అది వేయచ్చుగా. నువ్వు తింటావా? అది తినాలి. ఇదేమో వైట్ క్యాబేజు, అదేమో గ్రీన్ క్యాబేజ్. వీళ్ళకి ఇక్కడ ఎక్కువ మన లాంటి ఆకుకూరలు పండవు మమ్మీ, అందుకని ఆ పండే దాంట్లోనే పాలకూర ఇది ఇలాంటివి ఉంటాయి. పద సైడ్కి పదాము. ఇవన్నీ దుంపలు అక్కడ ఉన్నాయి చూడు. కొరియన్ స్వీట్ పొటాటో అంట. ఇది అమెరికన్ గ్రీన్ యామ్. ఇది తీసుకుందాం. హవాయిన్ పర్పుల్ యామ్ అంట.
ఇవంతా టోఫు అన్నమాట, సోయాతో తయారు చేస్తారు. సోయా టోఫు అంటారు. మన దగ్గర పన్నీర్ ఎట్లా ఉంటుంది పాలతోటి, అట్లా ఇది సోయాతో తయారు చేస్తారనమాట టోఫు అని. ఇది ప్రోటీన్ కోసం తింటారు వీళ్ళు. మనం తింటామా ఇది? కానీ అది మంచిగా వేపుకొని దాంట్లో సాస్లు వేసుకొని తినాలి. చాలామంది ఇప్పుడు మనోళ్ళు కూడా దీంట్లో టమాటా ఆనియన్స్ వేసి కూరలు చేయడం స్టార్ట్ చేసిండ్రు చాలామంది. చేస్తాను. ఇక్కడ కాదు, ఎక్కడైనా దొరుకుతాయి. టోఫు అనేది చాలా చోట్ల దొరుకుతాయి. వాడు రోజుకో వెరైటీ చెప్తాడు మమ్మీ. కొబ్బరి బోండాలు ఈడ కూడా దొరుకుతాయి. అంత పైన ఆ గ్రీన్ కలర్ తొక్క తీసేసి అట్లా పెడతారు అనమాట. ఇంకో ఇక్కడ పైన హోల్ పెట్టుకొని తాగడమే. ఇక అక్కడ ఉంది చూడు ఆ ఫిల్టర్, అదంతా ఏర్పాటు చేసిండ్రు, దాంట్లో స్ట్రా వేసుకొని తాగేయడం. ఇది ఏషియన్ మార్కెట్ కదా, ఇక్కడ అన్ని రకాల. ఆరెంజ్ అమ్మ, ఇది నారింజకాయ అంటారా తెలుగులో. ఇది ఒక వెరైటీ. తీయగా తెలియదు కానీ నేను ఒక 2-3 సార్లు తెచ్చిన. కొన్నేమో పుల్లగా ఉన్నాయి, కొన్నేమో లోపల ఎర్రగా ఉంటుంది దీనికండ. ఏమో మమ్మీ ఒకలాగుంటాయి, ఇవి ఎందుకు నాకు అంత నచ్చాయి. ఇవన్నీ అట్లా పుల్లగా ఉంటాయి అనగా చూపినా తీసుకుందాం. ఇవి నేను టేస్ట్ చూపిస్తా ఎట్లా ఉన్నాయని. ఏంటిది అది? ఇది బ్రెడ్ ఫ్రూట్ అంట. మరి ఇది ఏందో లోపల ఎలా ఉంటుంది. నేనేమో అమ్మ ఇవన్నీ తినలేదు కానీ ఇక్కడ ఇగో ములక్కాడలు కూడా దొరుకుతున్నాయి చూడు, డ్రమ్ స్టిక్స్, పొట్లకాయల. ఇవి ఏందో గోర్జిక్కుడుకాయలు. అయినా వీళ్ళు కూడా మనం తినే సగానికి పైగా మనం తినే తింటారు వీళ్ళు కూడా, అట్లనే అనిపిస్తుంది చూస్తే. ఇవేంటో తెలుసా, ఇవి క్యాక్టస్ ఉంటాయి కదా, ముళ్ళ చెట్లు ఉండి, ఇగో ఈ చెట్లకి పండే కాయలు అనమాట ఇవి. ఇవి తినడానికి బాగుంటాయి, డ్రాగన్ ఫ్రూట్ టేస్ట్ టైప్ ఉంటాయి అంటారు ఇవి. ఇవి ఈ ఆకులు ఇక్కడ ఇవి తింటారు కూడా. ఇవి తింటారు ఇక్కడ. ఇగో ఈ ముళ్ళులన్నీ తీసేసుకొని మంచిగా మసాలా దిట్టంగా పట్టేసి తినేస్తారు. ఇవి మెక్సికన్స్ బాగా తింటారు. ఇవి ఏం చూపిస్తారు, ఇవి కూడా తింటారు. అవును, ఇవేంటేమో వాడు ఇవి ఏదో పేరు ఉన్నది, ఆ పేరు నోట్లోకి వస్తలేదు. బ్యాంబూ, ఇది బ్యాంబూ. ఎస్ బ్యాంబూ. ఇది బ్యాంబూ చెట్లు ఉంటాయి కదా మమ్మీ మన దగ్గర, ఆ కింద లేత కాండం ఉంటుంది చూసినావా, అవే తింటారు. ఇది మన ఊరు అవతల, అది ఈ ఒరిస్సా బార్డర్స్ లైన్లో మొత్తం అడవిలలో కూడా బాగా దొరుకుతాయి కదా. ఈ ట్రైబ్ వాళ్ళు బాగా తింటారు, వాళ్ళకి ఇష్టంగా తింటారు. అట్లనే ఏషియన్స్ కూడా బాగా తింటారు ఇవన్నీ అనుకుంటా. సన్నగా కట్ చేసుకొని ఇవి తింటారు. ఇక వీళ్ళు అరటి పువ్వు కూడా మస్తు తింటారు. కానీ చేదుగా వస్తుంది మనకి, సరిగ్గా ఉండడం రాకపోతే. అది మంచిగా ఉండాలి అది. ఇంకా ఇక్కడ పాలకూర, ఇది బేబీ స్పినాచ్ అని అంటారు కదా, అదే లేత పాలకూర అనమాట. కానీ ఎందుకో ఇది మన ఊర్లో ఉన్నంత టేస్ట్ ఉండదు ఈ పాలకూర. చాలాసార్లు వండుతాం మన పచ్చళ్ళు కూరలు చేస్తాం, కానీ మన ఊర్లో ఉన్నంత టేస్ట్ అస్సలు ఉండదు. ఇది ఏం తేడా ఉంటుందో తెలీదు కానీ, అంటే హైబ్రిడ్ కదా మొత్తం అట్లా. నీరైపోయినట్టు ఇంత పెద్ద ఉల్లికాడలు ఉన్నాయి. మీ కూడా వేయచ్చు వేయవు చెట్టు, వేయాల మమ్మీ ఇవన్నీ కూడా. వేస్తే ఏందో లేదా, ఇది ఏందో ఇంత పెద్దగా ఉంది. హైబ్రిడ్ బాబోయ్, చాలు ఒక్కటి వేస్తే చాలు, 4-5 వేసే బదులు. పచ్చిమిర్చి వేసుకుంటా బాగున్నాయి బజ్జీలలోక. మిర్చి అమ్మ ఇక్కడ చూడు, ఇది ఏందో వెరైటీగా ఉంది. ఇక్కడ ఇది ఏదో కాయలు ఉన్నాయి చూడు. అదేం కాయలో గుర్తుపడ్డది, తీగలైతే కాదు. ఇదేందో ఇదేదో బర్డాక్ అని ఉంది, కానీ ఇదేందో అసలు, దీన్ని ఏం చేస్తారో ఏందో, దీని సంగతి మనకి తెలియదు. ఇది ఎట్లా తింటారో కూడా తెలియదు. చూడడానికి పెద్ద తీసుకుపోయి అది కూడా ఏంటి, ఇదేదో కాండం అనుకుంటా అమ్మ. ఇది కూడా ఒక రకమైన దుంపలాగా ఉంది చూడు. పచ్చిగా అసలు వీటిని ఏం చేస్తారో కూడా తెలియదు. తెలవని
కూడా రకరకాల వెరైటీస్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. వీళ్ళన్నీ టేస్ట్ చేస్తారు. కానీ ఎట్లా తింటారు, ఎందులో వేసుకుంటారు, మనకి ఇంత కూడా ఐడియా కూడా లేదు కదా అమ్మ. అన్ని దేశాల వాళ్ళు ఉంటారంటే ఏం నాన్ వెజ్ ఏం లేదు, కంగారు పడకు, అంత వెజ్. అది టోఫు అంట, ప్రెస్డ్ టోఫు అని చూడు, టోఫు ప్రెస్డ్ టోఫు. సీజన్డ్ అంటే అదే అన్ని మసాలాలు అన్నీ అట్లా కలిపేసి ప్రెస్ చేసి పెడతారనమాట టోఫు. ఇది పేస్ట్ లా చేస్తారు. ఏమో ప్రెస్డ్ అంటే ఒత్తి పెడతారమ్మా. ఇది సీజన్డ్ అంటే అన్నీ కలుపుతారమ్మా, అన్ని మసాలాలు వేస్తారు. ఏ పిండితో చేస్తారు? అదే సోయా చెప్పాను, సోయా చంక్స్ తెలుసు కదా. ఈ ఏషియన్స్ అంతా సోయా ఎక్కువ తింటారు వీళ్ళు, వాళ్ళ పంట అదే కదా. సో వాళ్ళ ఈ బాగా తింటారు అనమాట. మనం కర్రీ లెక్కనే కలుపుకొని మనం బిర్యానీలో వేసుకుంటాం కదమ్మా, అదే ఇది. అవి పెద్ద పెద్ద ముక్కలు, దాన్ని నానబెట్టి పెట్టాక ఎట్లా ఉంటుందమ్మా. మనం ఎండిపోయినాయి నానబెట్టుకుంటాం, అవన్నీ నానబెట్టి ఉన్నాయి. ఇప్పుడు చూడొచ్చు కదా సీ ఫుడ్ అదంతా. ఏమైనా టేస్ట్ చేస్తావా చెప్పు. ఇక్కడ చేప ఉంది, అక్కడ నత్త ఉంది, ఇక్కడ పిత్ ఉంది. అరే నువ్వు తినకపోతే జనాలు తింటారు కదా మమ్మీ. ఇంకా ఇక్కడ చూడు రొయ్యలు చూడు, అన్ని రకరకాల రొయ్యలు సాలడ్ పెట్టిండు. నువ్వు వెజిటేరియన్, మనం అవి తీసుకోపోయి తింటారు అంతే మమ్మీ. వేడి చేసుకొని తినేస్తాం. సూషి తింటావా? ఇందులో అన్నంలో పచ్చి చేప ముక్క పెట్టి అట్లా రౌండ్గా తిప్పి పెట్టేస్తారు. నువ్వేమైనా తింటా అంటే చెప్పు. ఏంటి మమ్మీ? చూడకు, నువ్వు ఇటు చూసినా ఎటు చూసినా ఎండి చేపలు పచ్చి చేపలు అయ్యే ఉన్నాయి. కడుపులో దిక్కుతుందా? ఒక్క నిమిషంలో వెళ్ళిపోతాం మమ్మీ ఇక్కడ నుంచి. Let's try. Trying? Yeah. Turn right onto Old Denton Road, then turn right onto... I don't know, but creamy ani some creamy cake అని ఉంది, but taste was so good. Anthony Pants పైన కింద పడింది. యా దులిపిస్తా. Not in car. ట్రై చేస్తావా? నువ్వే పప్పకీరా. అక్కడ ఉన్నాయి నాన్న అన్ని, ఏది టెంప్టింగ్ అనిపిస్తే అది పట్టుకొచ్చిన. అంటే Papa, I'm not sharing things because I'm not getting it. Turn right onto North I-35E. It tastes like ice cream. అవి నిజంగా అన్నీ ఉంటే ఉంటే ఇంకా అసలు పక్కకు చూసే అవకాశం ఉండదు ఎవరికి. ఎవరు ఇంటికి ఎప్పుడైనా చూస్తారు కదా. నాకు చెప్పాలంటే Continue for 3 miles. తనే టేస్ట్ ఎలా ఉంది నాని? మంచిగా ఉంది. ఇదిగో అమ్మ కేక్, ఇది తల్లి తినవే. దిస్ ఇస్ వెరీ గుడ్, టేస్ట్ చాలా బాగుంది. దిస్ ఇస్ మోకా బ్రెడ్. ఓకే టిష్యూ ఇద్దా? నువ్వు నానా? నో టిష్యూస్ ఇన్ దిస్ వన్. ఓకే, సో ఈ బ్రెడ్ అయితే చాలా చాలా బాగుంది. దీని మధ్యలో మీకు చూపిస్తాను క్రీమీగా. ఇదేంటంటే అంత స్వీట్గా లేనే లేదు, చాలా లైట్ ఉందన్నమాట. నాకైతే నచ్చింది. మా ఆయనకు కూడా తినిపిస్తున్నాను. ట్రై చేయి, ఫేస్ చూపించాను, ట్రై చేయి. అంతే క్రీమీగా ఉంది, చాలా బాగుంది. అది నేను చెప్పేది. ఎలా ఉంది చెప్పు.
ఓకే. అంటే అంత స్వీట్ లేదు కదా, అది చెప్తున్నా నేను. అసలు లేదు స్వీట్. నాకు అది నచ్చింది. నువ్వే తినాలి ఇదంతా. ఎందుకు ఈ క్రీమ్ నచ్చలే? ఓకే. నాకైతే చాలా నచ్చింది, టేస్ట్ బాగుంది. అంటే డిఫరెంట్గా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది, క్రీమీగా ఉంది, బటరీగా ఉందన్నమాట. నేను ఈ బ్రెడ్ కోసం అక్కడికి వెళ్ళాను, ఏషియన్ మార్కెట్కి. సో అలానే అమ్మకు కూడా చూద్దాం అనేసి షాపింగ్ వెళ్ళాను.